ఇక డీటెయిల్స్ చూస్తే లగచర్ల కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. A2 సురేష్ ను వికారాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు విచారిస్తున్నారు. 2 రోజుల కస్టడీలో భాగంగా విచారణ జరుగుతోంది. కాగా నేటితో సురేష్ కస్టడీ ముగుస్తోంది. అయితే దర్యాప్తునకు సురేష్ ని పోలీసులు చెబుతున్నారు. సాయంత్రం కోర్టు ముందు హాజరుపరిచి సురేష్ ను సంగారెడ్డి జైలుకు తరలించనున్నారు. లగచర్ల ఘటనకు సంబంధించి కేసులన్నీ నాంపల్లి కోర్టుకు బదిలీ అయ్యాయి. ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడుల కేసుల విచారణలు ప్రత్యేక న్యాయస్థానంలోనే జరగాలంటూ గతంలో హైకోర్టు సర్క్యులర్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే లగచర్ల కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన 20 మంది నిందితులు నాంపల్లి ప్రత్యేక కోర్టుకు వెళ్లాలని ఇప్పటికే వికారాబాద్ కోర్టు సూచించింది. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కలేదు. పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. లగచర్ల ఘటనలో రిమాండ్ విధించడాన్ని సవాల్ చేసిన నరేందర్ రెడ్డి రిమాండ్ను క్వాష్ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. జిల్లా కోర్టు పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ను పరిశీలించి తీర్పు ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. లగచర్ల కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. A2 సురేష్ ను వికారాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు విచారిస్తున్నారు. 2 రోజుల కస్టడీలో భాగంగా విచారణ జరుగుతుంది. కాగా నేటితో సురేష్ కస్టడీ ముగుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ వినిపిస్తుందా? ప్రస్తుతం లగచర్ల ఘటనకు సంబంధించి ఆ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి 20 మంది నిందితులు నాంపల్లి కోర్టును ఆశ్రయించడం జరిగింది. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా నాంపల్లి కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే లగచర్ల దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి నిందితులు ముందుగా వికారాబాద్ జిల్లా కోర్టులో కూడా వాళ్ళు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దానిపైన వాదనలు విన్న తర్వాత వికారాబాద్ జిల్లా కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులపైన దాడి చేసినప్పుడు కానీ ప్రభుత్వ అధికారులపై దాడి చేసినటువంటి కేసులను ఒక స్పెషల్ కోర్టు విచారణ జరపాలంటూ కూడా గతంలో తెలంగాణ హైకోర్టు సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్ జారీ చేసింది కాబట్టి మీ యొక్క వాదనలు విన్న తర్వాత తీర్పును వెల్లడించలేకపోతున్నాం కాబట్టి మీరు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చు అంటూ కూడా నిన్న వికారాబాద్ కోర్టు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి 20 మంది జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి నిందితులు నాంపల్లి కోర్టులో కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. రేపు ఉదయం ఆ బెయిల్ పిటిషన్కి సంబంధించి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ పాయింట్, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి తనపై నమోదైనటువంటి కేసును క్వాష్ చేయాలి, ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కూడా తెలంగాణ కోర్టును ఆశ్రయించడంతో తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి ఈరోజు తీర్పు వెల్లడించింది. పట్నం నరేందర్ రెడ్డి యొక్క క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఏదైనా ఉంటే లోయర్ కోర్టులో అంటే సంబంధిత కోర్టుకు వెళ్ళి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకొని బెయిల్ పొందవచ్చు. ఒకవేళ మీరు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నటువంటి సమయంలో ఆ బెయిల్ ఆర్గ్యుమెంట్స్ మెరిట్స్ ఆధారంగా చేసుకొని కింది కోర్టు నిర్ణయం తీసుకోవాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో A2 నిందితుడిగా ఉన్నటువంటి సురేష్, అంటే ఈ కేసులో 2 ఎఫ్ఐఆర్లు నమోదవుతే ఒక ఎఫ్ఐఆర్లో A1గా మరొక ఎఫ్ఐఆర్లో A2గా ఉన్నటువంటి సురేష్, ఇతన్ని 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది వికారాబాద్ కోర్టు. ప్రస్తుతం కస్టడీకి తీసుకొని సురేష్ను విచారణ జరుపుతున్నారు. ముఖ్యంగా తాండూరు DSP బాలకృష్ణారెడ్డితో పాటు కొడంగల్ CI కూడా అతన్ని విచారణ జరుపుతున్నప్పటికీ కూడా తను విచారణకు సహకరించడం లేదనేటువంటి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇది ఒక కుట్రపూరితమైనటువంటి ఘటనగానే ప్రస్తుతం పోలీసులు భావించారు. పోలీసులు కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ కుట్రలో భాగమైనటువంటి వ్యక్తులు ఎవరు, ఇందులో పొలిటికల్ లీడర్ల ప్రమేయం ఎంతుందనేటువంటి అంశానికి సంబంధించి సురేష్ను పూర్తి స్థాయిలో విచారణ జరపాలని 2 రోజులుగా ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా
పోలీసుల యొక్క విచారణకు సురేష్ సహకరించడం లేదనేటువంటి అంశాన్ని మనకు సమాచారం అందుతుంది. మరోసారి సురేష్ ను కస్టడీకి కూడా కోరేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కస్టడీకి అనుమతించింది కాబట్టి 5 గంటల తర్వాత వికారాబాద్ కోర్టులో సురేష్ ను ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అయితే సురేష్ మాత్రం విచారణ సహకరించకపోవడం, రాజకీయ నేతలతో అతనికి ఉన్నటువంటి సంబంధాలు, ఘటన జరిగినటువంటి సమయంలో ఎవరెవరితో కాల్స్ మాట్లాడారనేటువంటి అంశాలన్నింటినీ కూడా క్వశ్చన్ చేసినప్పటికీ కూడా తాను పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు అనేది ప్రస్తుతం పోలీసులు కూడా భావిస్తున్నారు. మరోసారి కస్టడీకి అనుమతిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయనేది కూడా పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం 5 గంటలకు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మరోసారి కస్టడీ కోరతామనేది పోలీసులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఇక 20 మంది నిందితుల యొక్క బెయిల్ పిటిషన్ కి సంబంధించి కూడా నేరుగా నాంపల్లి కోర్టే విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక స్పెషల్ కోర్టు కాబట్టి ఈ ఆస్తుల ధ్వంసం సంబంధించినటువంటి కేసు నమోదైంది కాబట్టి స్పెషల్ కోర్టులోనే విచారణ జరుపుతారు. రేపు 10:30 నిందితుల తరపున యొక్క వాదనలు వింటారు. మరోవైపు ప్రభుత్వ తరపున వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి యొక్క బెయిల్ పిటిషన్ కూడా నాంపల్లి కోర్టుకు ట్రాన్స్ఫర్ అయింది. నాంపల్లి కోర్టులోనే మరోసారి పట్నం నరేందర్ రెడ్డి యొక్క వాదనలు వినాల్సి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ న్యాయవాది యొక్క వాదనలు విన్న తర్వాత మెరిట్స్ ను ఆధారంగా చేసుకుని తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి యొక్క క్వాష్ పిటిషన్ ను క్వాష్ చేయాలని వేసినటువంటి పిటిషన్ ఈ రోజు డిస్మిస్ చేసిన తర్వాత కోర్టు ఆ డిస్మిస్ చేసినటువంటి ఆర్డర్ లో కూడా స్పష్టంగా చెప్పింది మెరిట్స్ ను ఆధారంగా చేసుకుని కింది కోర్టు నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటు ప్రభుత్వ వాదనలు, మరోవైపు నిందితుల తరపున యొక్క వాదనలు విన్న తర్వాతే కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ.